కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన ముద్రగడ్డ పద్మనాభం జనవరి 1వ తేదీన తన స్వగ్రామానికి పత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలో తన యొక్క బంధువులు, హితులు, సన్నిహితులు, అనుచరులు, అభిమానులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆయన భోజనం స్వయంగా వడ్డించడం విశేషం. వచ్చిన వాళ్ళను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లేట్లో కొన్ని ఆహార పదార్థాలు పెట్టి ప్లేటు స్వయంగా వచ్చిన అతిథులకు ఆహ్వానితులకు ఇవ్వటం అనేది విశేషం. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ముద్రగడ్డ పద్మనాభము వారి కుటుంబము రాజకీయంగా క్రియాశీలకంగా ఉండాలి, మీ వల్ల జిల్లాకు ప్రయోజనం, నియోజకవర్గానికి ప్రయోజనం, కాపు సామాజిక వర్గం మేలు కోరి మీరు రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా కోరారు. సరే, అక్కడ వచ్చిన అభిమానులు, హితులు, సన్నిహితులు వాళ్ళందరి కోరిక మేరకు ముద్రగడ్డ పద్మనాభం సరే నేను 2009లో రాజకీయాలకు దూరంగా జరిగాను, గత 15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో లేను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల కొరకు ఉద్యమించాను, ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోరిక మేరకు మా కుటుంబం క్రియాశీలకంగా రాజకీయాల రంగ ప్రవేశం చేస్తుంది, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరండి అని చెప్పారు. దానికి కూడా ముద్రగడ్డ పద్మనాభం అంగీకరించాడు. జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ పద్మనాభం కాకినాడ ఎంపీగా పోటీ చేయండి అని కోరాడు. దానికి ముద్రగడ్డ పద్మనాభానికి అంత ఇష్టం లేదు. సరే, ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం కుటుంబం ఏ నిర్ణయం తీసుకుందంటే ముందు పత్తిపాడులో చిన్న కుమారుడు, రెండవ కుమారుడు గిరిబాబుని ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఆలోచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావుకి సీటు కేటాయించడం వల్ల ఇప్పుడు ఆ అవకాశం పోయింది. వీళ్ళు పిఠాపురం కావాలని అడుగుతున్నారు. ముద్రగడ్డ పద్మనాభం కానీ కుమారుడు గిరిబాబు కానీ మాకు పిఠాపురం ఇవ్వండి అంటే, పిఠాపురంని ఇప్పటికే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు సీటు కేటాయించడం వల్ల పిఠాపురం సాధ్యపడదు, అందువల్ల ఇప్పుడు వ్యూహం మార్చారు. ముద్రగడ్డ పద్మనాభం రెండవ కుమారుడు గిరిబాబు భార్య సిరి, ఆ సిరి తుని నియోజకవర్గంలో ఎస్ అన్నవరం అనే గ్రామానికి చెందిన మహిళ. సొంత నియోజకవర్గం సిరికి తుని గనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ముద్రగడ్డ పద్మనాభం కోడల్ని తునిలో పోటీ చేయించాలి. మరి అక్కడే ఇప్పుడు మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా, ఆయన అక్కడే పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఆయన్ని కాకినాడ ఎంపీగా పోటీకి పెట్టాలన్నారు. దాడిశెట్టి రాజా చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే తునిలో గెలిస్తే మళ్ళీ మంత్రి కావాలనే ఉత్సాహంతో ఉన్న దాడిశెట్టి రాజా నిరాశ నిస్పృహకు గురయ్యాడు. అయినా పార్టీ చెప్తే తప్పదు కదా, అయిష్టంగా అయినా కాకినాడ లోక్సభకు పోటీ చేయక తప్పదు దాడిశెట్టి రాజాకి. ఇక్కడ సిరి, ఆమె రాజకీయాలు కొత్త. పోని సిరి భర్త గిరిబాబు అన్నా క్రియాశీలకంగా ఉన్నాడంటే, గిరిబాబు కూడా ముద్రగడ్డ పద్మనాభం చురుకుగా ఉన్న సమయంలో గిరిబాబు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటం, తదుపరి ఇప్పుడు ప్రస్తుతం గిరిబాబు వ్యాపారాల్లో ఉన్నాడు. ఇక్కడ
ముద్రగడ్డ పద్మనాభం కోడలు ఎవరిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది? ఇప్పుడు ఒక రాజకీయాల్లో కొండంత ఎత్తు ఎదిగిన బీసీ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడి యొక్క కుమార్తె దివ్య. మహిళపై మహిళను పోటీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 83, 85, 89, 94, 99, 2004. తెలుగుదేశం పార్టీలో ఆయన దాదాపు దేవేందర్ గౌడ్ తరువాత తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 అంటే యనమల రామకృష్ణుడిగా అభివర్ణిస్తారు. అందువల్ల అటువంటి సీనియర్ నాయకుడి యొక్క కుమార్తె ఆయన పోటీ చేసి 6 సార్లు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చేశాడు. 2014లో 2019లో తమ్ముడు కృష్ణుడిని పోటీ పెట్టాడు. కృష్ణుడు యనమల రామకృష్ణుడికి అన్నకున్నంత సద్గుణాలు, పలుకుబడి, ప్రజాదరణ లేని కారణం వల్ల ఓటమి చెందాడు. దాడిశెట్టి రాజా కేవలం కృష్ణుడికి సరైన ప్రజలలో పట్టు, మంచి పేరు లేని కారణం వల్ల గెలిచాడు. నేటికి కూడా 83 నుంచి ఏ విధంగా హిందూపురము, కుప్పం ఎంత గట్టిగా బలంగా తెలుగుదేశం పార్టీ ఉందో కంచుకోటలా ఉంది తుని. అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. దివ్యకి సీటు గత 2 సంవత్సరాలుగా ఆమెను చంద్రబాబు నాయుడు ముందే కేటాయించడం, 2021 సంవత్సరంలోనే సీటు కేటాయించి ఆమె అభ్యర్థిని ప్రకటించడం, ప్రజలందరూ కూడా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యని గెలిపించాలనే మానసికంగా సిద్ధమైన తరుణంలో ఆఖరి నిమిషంలో ముద్రగడ్డ పద్మనాభం కోడలు సిరి అక్కడ రంగంలో దిగినా చాలా కష్టతరం. పైగా తునిలో ఇదంతా బీసీ సామాజిక వర్గాలు అధికంగా ఉంటారు. ఆ ఉన్న కాపులు కూడా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండటం వల్ల ఉభయ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు సామాజిక వర్గం అధికంగా జనసేన పార్టీతో పయనిస్తున్న తరుణంలో తునిలో దివ్య యాదవ, సిరి కాపు అయినా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని బట్టి కాపులు కూడా యనమల దివ్యని ఆదరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి రాగానే యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతాడు. ఆయన పలుమార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరపున రోషయ్య, మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రోషయ్య ఏ విధంగా అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన పేరుందో అదేవిధంగా ఆర్థిక శాఖ వ్యవహారాలను నిర్వహించటంలో, శాసనసభ వ్యవహారాలను నిర్వహించటంలో తనకు తానే సాటి. మళ్ళీ యనమల రామకృష్ణుడికి ఆర్థిక శాఖ, దాంతోపాటు శాసనసభ వ్యవహారాల శాఖ కట్టబెట్టడం తథ్యం. చంద్రబాబు నాయుడు తర్వాత సీనియర్ మోస్ట్గా ఉన్న యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలో స్థానం పొందితే దివ్య శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తూ రాబోయే ఖాళీల్లో ఒక ఖాళీ నుంచి ఎమ్మెల్సీగా యనమల రామకృష్ణుడు, కుమార్తె శాసనసభలో, తండ్రి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తూ తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు ఒక వివాదరహితుడిగా, పిలిస్తే పలికే మనిషిగా, ఎవరికీ అపకారం చేయకుండా చేతనైతే సాయం చేయాలి, ఎటువంటి తగాదాలు, గ్రూపులు ఇలాంటివి ప్రోత్సహించకుండా పార్టీకి విధేయుడిగా ఉంటూ చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ
చంద్రబాబు నాయుడు ఏ సలహా తీసుకోవాలన్నా యనమల రామకృష్ణుని సంప్రదించి ఆయన యొక్క అభిప్రాయం అంటే చాలా గౌరవం. అందువల్ల తునిలో ముద్రగడ్డ పద్మనాభం కోడలు తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న సిరి, ఆమెకి మొదటిసారే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఆఖరి నిమిషంలో రాజకీయంలో ప్రవేశించి ఇప్పటికే అక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండే యనమల దివ్య నియోజకవర్గంలోని అన్ని మండలాలను అన్ని గ్రామాలను చుట్టి నాకు ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని కోరిన సమయంలో ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఆయన వ్యూహము ఫలించకపోవచ్చు. ఇక్కడే కాకుండా తునిలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలు జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం, జనసేన భవిష్యత్తులో బీజేపీ కూటమిలో జాయిన్ అయితే ఆ మహాకూటమికి మద్దతు ఇచ్చే అవకాశం అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా 15 సంవత్సరాల రాజకీయ విరామం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో రంగప్రవేశము చేసిన ముద్రగడ్డ పద్మనాభం ఇప్పటికే 5 పార్టీలు మారి ఇప్పుడు 6వ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం అనేది విశేషం. కనుక ఇద్దరు మహిళలను పెట్టినా కొత్తగా సిరి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆమె దివ్యను ఓడించటం చాలా కష్టతరమని విశ్లేషకులు భావిస్తున్నారు.